గా ఎంట్రీ ఇచ్చి 2 దశాబ్దాలు దాటినా 4 పదుల వయసులోనూ త్రిష అందం ఏమాత్రం చెక్కు చెదరలేదు కదా. రోజు రోజుకి మరింత అందంగా కనిపిస్తోంది. త్రిష ముందు కుర్ర హీరోయిన్ కూడా దిగుదుడిపే అనే రేంజ్ లో ఉంది. పొన్నియిన్ సెల్వన్ సినిమాలతో త్రిషకు భారీ క్రేజ్ వచ్చింది. ఈ సినిమాలో తన గ్లామర్ తో ఐశ్వర్య రాయ్ ని సైతం డామినేట్ చేసింది త్రిష. అందుకే అమ్మడికి ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఈ మధ్య కాలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన లియో సినిమాలో హీరోయిన్ గా నటించింది. ప్రస్తుతం కొన్ని తమిళ్, మలయాళ ప్రాజెక్ట్స్ కూడా చేస్తుంది. త్వరలోనే టాలీవుడ్ ఎంట్రీ కూడా ఉంటుందని తెలుస్తోంది. అయితే ఇలా ఓ పక్క త్రిష కెరీర్ పీక్స్ లో ఉండగా మరోవైపు పెళ్లి వార్తలు వైరల్ అవుతున్నాయి. గతంలో ఓ వ్యాపారవేత్తతో త్రిష ఎంగేజ్మెంట్ అయింది. కానీ ఆ తర్వాత క్యాన్సిల్ అయింది. ఎందుకో ఏమో తెలియదు కానీ పెళ్లి వరకు వెళ్లిన త్రిష మళ్లీ పెళ్లి ఊసెత్తలేదు. కానీ ఆ మధ్య ఓ మలయాళ నిర్మాతను పెళ్లి చేసుకోబోతుందనే న్యూస్ వైరల్ గా మారింది. కానీ ఆ వార్తలను కొట్టిపారేసింది త్రిష. అయితే మళ్ళీ ఇప్పుడు త్రిష పెళ్లి వార్తలు తమిళ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. అది కూడా స్టార్ హీరోతో అనే వార్త వైరల్ గా మారింది. కానీ ఈ న్యూస్ కూడా కొత్తేం కాదు. కాలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో త్రిష పెళ్లి అనే వార్తలు మళ్లీ ఊపందుకున్నాయి. కొన్ని రోజుల క్రితం ఇలాంటి వార్తలు వినిపించినప్పటికీ ఆ తర్వాత సైలెంట్ అయిపోయాయి. కానీ తాజాగా ఓ ప్రముఖ ఫిల్మ్ జర్నలిస్ట్ ఓ ఇంటర్వ్యూలో త్రిష ప్రేమ వ్యవహారాన్ని బయటపెట్టాడు. విజయ్ త్రిష మధ్య రిలేషన్ ఉందని, గతంలో త్రిష ఇంట్లో ఐటీ దాడులు జరిగిన సమయంలో ₹1 విలువైన డైమండ్ నెక్లెస్ ను అధికారులు పట్టుకున్నారు. అది హీరో విజయ్ తనకు బహుమతిగా ఇచ్చాడని త్రిష చెప్పిందని సదరు జర్నలిస్ట్ చెప్పుకొచ్చాడు. దీనికి తోడు ఆ మధ్య విజయ్ తన భార్యకు విడాకులిస్తున్నాడనే రూమర్స్ కూడా వచ్చాయి. ఇప్పుడు త్రిషతో ఏకంగా పెళ్లంటున్నారు. మరి ఇందులో నిజమెంత అనేది తెలియదు కానీ ఇప్పటి వరకు త్రిష పెళ్లి చేసుకోకపోవడానికి కారణం హీరో విజయ్ అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.